ముందుగా ఈ వీడియోలో మన సుకుమార్ గారి దర్శకత్వంలో వస్తున్న ఈ యొక్క రామ్ చరణ్ గారి మూవీ ఏదైతే ఉంటుందో అది రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగిందనమాట. సుకుమార్ గారి దర్శకత్వంలో మన రామ్ చరణ్ గారి మూవీ అయితే వస్తుంది. డైరెక్టర్ సుకుమార్ గారు. ఈ యొక్క మూవీ అనేది టాప్ నెంబర్ 1లో కూర్చుంటుంది కన్ఫర్మ్ ఖచ్చితంగా. ఈ యొక్క మూవీ కోసం చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ అండి, నేను వెయిటింగ్. సంథింగ్ స్పెషల్ అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. ఆయన చెప్పిన మాటలే ఇవి, అంటే ఒక ప్రమోషన్ రూపంలో చెప్పడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా ఈ యొక్క వారణాసి గురించి, బాహుబలి గురించి, త్రిబుల్ గురించి మాట్లాడుతూ ఈ యొక్క మూవీ గురించి కూడా మాట్లాడుతున్నాడు అనమాట. అంటే కన్ఫర్మ్ అయిపోయింది. ఒక అఫీషియల్ పోస్టర్ కూడా వదిలేరనమాట. 2 గుర్రాలు ఉంటాయి, కింద రేరింగ్ #రేరింగ్ టు మళ్ళీ వచ్చి ఈ యొక్క కన్క్యూర్ అనే పదాలు అయితే వాడారనమాట. ఈ యొక్క మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి, అసలు సుకుమార్ గారు ఈ యొక్క రామ్ చరణ్ గారు ఏ విధంగా చూపించాలనుకుంటున్నాడు, ప్లస్లు మైనస్లు అన్నీ చెప్తానండి. నేను ఉన్నది చెప్తాను అనమాట. ఎవరి కోసమో నేను లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిది అలా చెప్పాల్సినంత అవసరం లేదు, ఓకేనా? ఎవరైనా సరే ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి భయ్యా. నేను రామ్ చరణ్ గారి మీద చాలా వీడియోస్ అయితే చేయడం అనేది జరిగిందనమాట. అతి కష్టపడి, ఓకేనా? చూసుకున్నట్లయితే మన సుకుమార్ గారి డైరెక్షన్ అనేది మీకు తెలిసిందే, చెప్పాల్సినంత అవసరం లేదు. రంగస్థలం, పుష్ప 2, నెంబర్ 1. రామ్ చరణ్ గారిని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. కానీ ఒకే ఫార్ములాని పట్టుకుని లాగడం అనేది సుకుమార్ గారు అయితే చేయడు, డిఫరెంట్ జోనర్లో వస్తుందన్నమాట. రామ్ చరణ్ గారు ఒక పొజిషన్లో కూర్చొని ఇక్కడ నేనే న్యాయం, నేనే ధర్మం, ఇది నాది, భయపెట్టడం, ఆక్రమించుకోవడం, రూల్ చేయడం అనే మూవీ ఈ విధంగా ఎప్పుడు రాలేదన్నమాట. ఆ విధంగా ఎప్పుడు రాలేదు ఇంతవరకు. అటువంటి కంటెంట్ అనేది రామ్ చరణ్ గారు చేయలా, ఓకే? ఒక అల్లు అర్జున్ గారు చేసేసారు, అయిపోయింది, దాన్ని అలా పక్కన తీసిండి. ఈ యొక్క #రేరింగ్ టు కన్క్యూర్ అనే పదాలకి చాలా అర్థాలు ఉన్నాయి, అవి లాస్ట్లో చెప్తాను అనమాట, మీకు బాగా అర్థమవుతుంది. ముందు ప్లస్లు చెప్పేస్తాను అనమాట. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ తీశాడు, మళ్ళీ వచ్చి పెద్ద తీశాడు అనమాట. ఓకే, తన ఇమేజ్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట. హిట్ అనే పదం అనేది రాలేదు. ఆ యొక్క త్రిబుల్ తో వచ్చింది, రామ్ చరణ్ గారు అందరికీ తెలిసింది, ఓకేనా? దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు మొత్తానికి చెప్పాలంటే. అది అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందన్నమాట ఈ యొక్క మాటలు అనేటివి. అవి నేను ప్రత్యేకంగా చెప్తే మీరు అనుకోవాలన్నమాట, ఇదేంది ప్రత్యేకంగా చెప్తున్నాడని. అవి నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు అనమాట, అవి నేనైనా అన్న మాటలు కాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట. రాజమౌళి గారు ఈ యొక్క మూవీ తీస్తున్నాడని చెప్పి ప్రమోషన్స్ అనేటివి మీరు ఇవన్నీ వినే ఉంటారన్నమాట. ఓకే, అక్కడికి పక్కన పెట్టేసిండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ రంగస్థలం వచ్చింది, అదే డైరెక్షన్లో తీస్తే అది పెద్ద డిజాస్టర్ అనేది అవుతుంది అనమాట. ఒకే ఫార్ములాను వాడితే, డిఫరెంట్ ఫార్ములాను వాడితే పక్కా హిట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎలా తీస్తాడో ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ పెద్ద మూవీ వచ్చింది, మిక్స్డ్ టాక్ తెచ్చుకునింది, ఓకే? మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకునింది అనమాట. 450 కోట్లు వసూలు చేసిందని చెప్పి చెప్తున్నారు, కానీ అఫీషియల్ పోస్టర్ అయితే ఇంతవరకు వదలలేదన్నమాట. ఇటీవల వదిలినారు కొన్ని పోస్టర్స్ అనేటివి, అఫీషియల్ పోస్టర్స్ అనేవి. 450 కోట్లు వసూలు చేసిందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ప్రూఫ్ ఏది? వాళ్ళు ఏమైనా అఫీషియల్ పోస్టర్ ఏమైనా వదిలేరా? లేదు, వదల్లా. ఇక్కడ ఉందన్నమాట. స్టోరీ పరంగా పెద్ద కంటెంటే కాదు అసలు, అది అందరికి తెలిసిందే, అది నేను చెప్పాల్సినంత అవసరం లేదు, తెలిసిన కంటెంటే. స్పోర్ట్స్ రూపంలో వచ్చిందనమాట. అదంతా తెలిసింది, పహిల్వాను, క్రికెట్, ఇవి దానికి తగ్గట్టుగా లవ్ ట్రాక్, ఈ యొక్క ఎమోషన్ అనేది, ఊరు గురించి, ఆ యొక్క జగపతి బాబు గురించి ఏదో తీశాడు, పర్వాలేదు, వచ్చింది. పోయి ఒక చిన్న డైరెక్టర్తో చేతిలో పెట్టాడు ఆ యొక్క స్టోరీ అనేది. మేబీ సుకుమార్ గారే చెప్పడం అనేది జరిగిందేమో రామ్ చరణ్ గారికి, మా వాడికి కొంచెం ఒక ఛాన్స్ అనేది ఇవ్వండి, బుచ్చిబాబు గారికి, నా కింద అసిస్టెంట్ డైరెక్టర్, నాకు బాగా కావాల్సిన వాడు, ఒక ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటాడు, మీ తరపున అతనికి కూడా ఒక పెద్ద ఫ్యాన్స్ అనే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది, నెక్స్ట్ ఏదైనా సినిమా తీసినా కానీ కొంచెం వర్త్ అవుతుంది మా వాడికి అని చెప్పి చెప్పడం జరిగిందేమో. మరి రామ్ చరణ్ గారు అతనితోనే తీశాడు, బుచ్చిబాబు గారితో పోయి ఆయన చేతిలో పెట్టాడు, పోయి
అది మిక్సర్ టాప్ తెచ్చుకొని ఏదేదో అయ్యిందనమాట. దాన్ని తీసిండి. నేను ఉన్నది చెప్తున్నాను. ఈ యొక్క పెద్ది సినిమా ఓన్లీ ఏపీ టు తెలంగాణలోనే ఉంది. బయట ఎక్కడా అసలు అది అంత పేరు లేదు దానికి. నువ్వు ఎలా డిసైడ్ చేస్తావనంటే కలెక్షన్లో చూడంగానే అర్థమైపోతుంది. ఓన్లీ రెండు రెండు అంతేలే 290 కోట్లు మన ఏపీ టు తెలంగాణలోనే ఉంది. ఇండియన్ గ్రాస్లో అది. తెలుగులో మలయాళంలో కర్ణాటకలో 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు, హిందీలో వచ్చి ఒక 26 కోట్లు. ఏందా కలెక్షన్ ఏంది నాకు అర్థమే కావట్లేదు. అదేమనంటే రంగస్థలం, అప్పటి రంగస్థలం ఇప్పుడు కానీ పాన్ ఇండియా లెవెల్లో కానీ వదిలితే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అదే చాలా మంది అదే అంటున్నారు అనమాట. చిన్న లాజిక్ పరంగా చెప్తా. సో పాన్ ఇండియా లెవెల్లో వదిలితే రంగస్థలాన్ని ఇక్కడ ఏపీ టు తెలంగాణలోనే హిట్ అవుతుంది, బయట హిట్ అవ్వదు. ఎందుకంటే దాంట్లో ఉన్న పెద్ద ఎలిమెంట్ అనేది ఏం లేదనమాట. అక్కడ ఓన్లీ క్యారెక్టర్ మధ్యలోనే తిరుగుతుంది. ఓకేనా, క్యారెక్టర్ మధ్యలోనే తిరుగుతుంది అనమాట ఆ యొక్క స్టోరీ అనేది. అదర్ కంట్రీలో ఎలా ఆడుతుంది అసలు? ఎవరు రామ్ చరణ్ గారు ఎవరు బయట కంట్రీలలో ఉన్న హీరోలు వాళ్ళని వదిలేసి మన రామ్ చరణ్ గారిని హైలైట్ చేస్తారా? సో హైలైట్ చేయాలంటే స్టోరీ అనేది హై లెవెల్లో వెళ్ళాలన్నమాట. అదేమనంటే మనోడు యాక్టింగ్ పరంగా భలే చేస్తాడు, నేషనల్ అవార్డ్స్ వస్తాయి, అది ఇది అని చెప్పి మాట్లాడతారు. సో ఓకే, ఒప్పుకుందాం, యాక్టింగ్ పరంగా బాగుంటుంది అని ఒప్పుకుందాం. బయట కంట్రీ వాళ్ళు ఎందుకు చూస్తారు ఆ విధంగా ఉంటే? ఎందుకు చూస్తారు? ఎలా చూస్తారు? రాజమౌళి చూడండి ఎక్కడికెక్కడికో వెళ్తున్నాడు ప్రమోషన్ రూపంలో. హాలీవుడ్ వాళ్ళని కొలాబరేషన్ చేశాడు, యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ డిజైన్ వాడారు, బెస్ట్ CGI వాడారు, బెస్ట్ VFX వాడారు. ఎలా 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 అవుతుంది హిట్ రంగస్థలం అప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వదిలితే? ఒకవేళ వదిలేరు, ఇంతకుముందు వదిలేరు అనుకుందాం, ఎలా అవుతుంది? ది బెస్ట్గా గ్లోబల్ లెవెల్గా వదిలేరు అనుకోండి, ఎలా అవుతుంది? అవ్వదు. బయట కంట్రీ వాళ్ళు టెక్నాలజీ పరంగా హై లెవెల్లో ఉన్నారనమాట. CGI పరంగా, విజువల్ పరంగా హై లెవెల్లో ఉన్నారనమాట. సో మన రంగస్థలం అంత పెద్ద గొప్ప CGI వర్కింగ్ ఏం కాదు, ఫ్యాంటసీ సినిమా ఏం కాదు, సో హిస్టారికల్ సినిమా ఏం కాదు అసలు. అదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంతే. అదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అలాంటి మూవీస్ అనేటివి చాలా వచ్చేస్తుంటాయి ఇప్పటికే. కొత్తగా ఏదన్నా చేయాలి, కొత్తగా ఏదన్నా చేస్తే తప్ప రామ్ చరణ్ గారికి హై లెవెల్లో పేరు వస్తుందన్నమాట. మళ్ళీ సుకుమార్ గారితో అంటున్నారు. నాకైతే ఎలా ఉందంటే వింటుంటే అలా ఉందన్నమాట. రాజమౌళి గారి చేతిలో పడితేనే, రాజమౌళి గారు రామ్ చరణ్ గారిని గుడ్డగాద పిండినట్టు ఇలా పిండితేనే ఒక పేరు పరపత వస్తుంది. మెయిన్ పాయింట్ ఇదే నేను చెప్తున్నాను. సో నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు బ్రో? సుకుమార్ గారు కూడా ఒక ఇదిలో ఉన్నాడు కదా, పుష్ప తీశాడు కదా అని. అదే ఫార్ములాను వాడితే వర్కౌట్ అవ్వదు బ్రో, నేను ముందుగానే చెప్తున్నాను. అదనమాట మిక్స్డ్ టాక్ వస్తుంది. సో మిక్స్డ్ టాక్ రాకూడదు, దేవుడి దయ వల్ల దండం పెడతాను. అసలు మిక్స్డ్ టాక్ రాకూడదు. సుకుమార్ గారి దర్శకత్వంలో ఇప్పుడు వస్తున్న మూవీ రాడు RC-17. సో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలన్నమాట. దండం పెడతాను బ్రో, అది వేరే లెవెల్లో. రామ్ చరణ్ గారి ఇమేజ్ అనేది ఇప్పటికే డ్యామేజ్ అయిపోతుంది అసలు ఆ యొక్క పెద్ద మూవీతో. అసలు ఏదేదో మాట్లాడారు, ఏదేదో జరిగిందనమాట. బయట కంట్రీలలో టెక్నాలజీ పరంగా చాలా వెళ్తున్నారు, మీకు అర్థం కావట్లేదు అసలు. ఆ రాజమౌళి గారిని చూడండి ఒకసారి, నిజంగా రాజమౌళి గారిని చూసి నేర్చుకోండి అబ్బా. ఉన్నది చెప్పేస్తున్నాను, అది ఉన్నది చెప్పేస్తున్నా. రాజమౌళి గారిని చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన మాట్లాడాడు కాబట్టి. RC-17 కోసం నేను ఈగర్లీ వెయిటింగ్ అండి. సో కొత్తగా మనం ఏదైనా చూస్తాం, కొత్తగా ఏదో చూడబోతున్నాం మనం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మరి అది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు అనమాట. కానీ ఇక్కడ వదిలిన RC-17 పోస్టర్లో 2 గుర్రాల కింద హ్యాష్ ట్యాగ్ రేరింగ్ టు కన్క్యూర్ దీన్ని వాడాడు అనమాట. దీనికి నిదర్శనం వీటి పదాలు ఏంటంటే రూలింగ్ చేయడం అనమాట. ఆఖరికి మించుకోవడం, భయపెట్టడం, సాధించడం, కొట్టడం, తిరిగి భయపెట్టడం. ఓకేనా, వెళ్ళడం, నేను దాన్ని ఆక్రమించుకుంటానని చెప్పి వేలెత్తి చూపించడం అని చెప్పి ఇలాంటి పదాలు వస్తాయి. అప్పుడు దానికి అర్థం ఏంటి? ఒక పొజిషన్లో ఉండి రూలింగ్ చేయడం అనమాట. నేనే న్యాయం, నేనే ధర్మం, నేనే అధర్మం, నేనే అబద్ధం, నేనే నిజం అనే పదాలే వస్తాయి. మీకు తెలుసో తెలీదు, చెప్పడం వేరండి. నేను ముందే చెప్తున్నా, ఇంతకు ముందు వీడియోలో కూడా కొట్టుకున్నా నేను. అరే నాయనా, RC-17 అనే మూవీ వస్తుందని చెప్పి చెప్పడం వేరు, దాని గురించి వర్ణించడం వేరు. మీకు అర్థమైంది అనుకుంటా. సైకలాజికల్గా
అర్థమైంది అనుకుంటా మీకు. అలాగని చెప్పి అదేం సైకలాజికల్ మూవీ ఏం కాదులేండి. నేను వర్ణించడం వేరు, అది చెప్పడం వేరు. ఇప్పుడు మూవీ వస్తుందిరా మూవీ RC-17 మూవీ రాజమౌళి గారే చెప్పారు, చెప్పడం వేరు. ఏమని చెప్పాడు? RC-17 వస్తుంది సుకుమారి గారి డైరెక్షన్లో, సో నేను ఈగర్లీ వెయిటింగ్, సంథింగ్ స్పెషల్, కొత్తగా ఏదో మనం చూస్తున్నాం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. నేను వెయిటింగ్, నేను చూడాలి అని చెప్పి. ఎందుకు చెప్పాడు ఆ విధంగా? సో మూవీ వస్తుంది కాబట్టి చెప్పాడు. ఆ విధంగా చెప్పడం వేరు, దాని గురించి వర్ణించడం వేరు. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను లాజిక్ ప్రకారంగానే మాట్లాడాను బ్రదర్. నేను ఇక్కడ ఎవరిని ఒక మనిషిని ఇతను ఇలా, అతను అలా, ఇతను ఇలా అని చెప్పి టార్గెట్ చేసి మాట్లాడలేదు. లాజిక్ ప్రకారంగా మాట్లాడా. మీరు అర్థం చేసుకుంటే చాలా ఇదిగా ఉంది. సో కామెంట్ చేయండి, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది బ్రో, ఎలా ఏంటి అని చెప్పి. RC-17 గురించి ఏదైనా సరే అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను. ఆ యొక్క పెద్ద ఫంక్షన్లో కూడా ఆయన ఏం చెప్పలా. సుకుమార్ గారు ఏదో మైక్ పట్టుకున్నాడు, వచ్చాడు, RC-17 అని చెప్పి వెనకాల ఫ్యాన్స్ అరుస్తుంటే ఈయన మైక్ పట్టుకొని RC-17 అంతే కదా నేను చెప్పను, నాకు ఇష్టం లేదయా, థింకింగ్ యువర్ ఇమాజిన్, సారీ ఏమనుకోవద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాడు అక్కడ? ఒక పోస్టర్ వచ్చింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇదండి అప్డేట్ అనేది. మీరు వెయిట్ చేయండి, చూస్తూ ఉండండి. ఎక్కడైనా సరే ఈ RC-17 గురించి కానీ ఏదైనా సరే ఒక మాట వచ్చిందంటే నేను ఒక వీడియో రూపంలో మీకు అందిస్తా. ఇప్పుడు రాజమౌళి గారు ప్రమోషన్ చేసింది ఎవరికి తెలీదు, సామాన్యంగా ఎవరికి తెలీదు, మ్యాక్సిమం కొంతమందికి వరకే తెలుసు అనుకుంటా నాకు తెలిసి. సో ఇదనమాట, రాజమౌళి గారు ప్రమోషన్ చేశాడు. సో సుకుమార్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారి హీరోగా వస్తున్న ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని చెప్పి ఆల్రెడీ చెప్పేశాను అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఓకేనా? ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను అతి కష్టపడి ఒక వీడియోలు చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో నా కష్టాన్ని గుర్తించండి. ఓకే, బాయ్.